కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది 100% అవుతాడు కూడా. మీరు కొమ్మినేని జాతర చూస్తుంటారు, ఆ జాతర తర్వాత మన ఉప ముఖ్యమంత్రి జాతర మా కొమ్మినేని నుంచి ఆటోమేటిక్ గా దేవుడు ఆశిస్తున్నాయి. ఇంకా మా అన్నలు ఇద్దరు ప్రసాదం తీసుకుని వచ్చారు. మా మల్లన్న స్వామి ముడుపు కట్టారు. మా అన్న ఇలా ఏమనుకున్నావు, కొమ్మినేని మల్లన్న స్వామి ఆశీర్వాదం ఉంది మన విద్యార్థులకి. నవీన్ యాదవ్ అన్న ఎప్పుడైతే నామినేషన్ వేసిందో, ఎప్పుడైతే టికెట్ డిక్లేర్ అయిందో అప్పుడే గెలిచిందని మేము ఊహించినాం. ఎందుకంటే టీఆర్ఎస్ కళ్ళబొల్లికి మాటలు చెప్పి వాళ్ళు ఏదో మభ్య పెట్టి మారేడుకాయ చేసినట్టు మాట్లాడి అది ఇదివరకు చేసిన అభివృద్ధి 10 ఏళ్ళు చేసి కనబడ్డది. అందుకే ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఏకతాటిగా గెలిపించారు. మేము కూడా కొమ్మిరెల్లి ముడుపు మల్లన్న స్వామికి ముడుపు కట్టి మేము వచ్చి అన్నకు చెప్పినాం. మళ్ళా ఈ రోజు కూడా మళ్ళా స్వామి గారి అభిషేకం చేసి ఆ ప్రసాదం గిట్లా తీసుకొని వచ్చి ఇప్పుడు అన్నకు ఒకసారి మంత్రిగా చూడు కూడా మేము అందరం అనుకుంటున్నాం. ఒక బీసీ నాయకుడు బీసీ విధానంతో గెలిచిన అన్న నవీన్ అన్నని మేము కూడా త్వరలో తెలంగాణలో మంత్రివర్గంలో ఉత్సవాన్ని కూడా మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మా నవీన్ అన్నకు డిక్లేర్ చేసినప్పుడే మా నవీన్ అన్నకి గెలుపు ఖాయమైంది. ఆ నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగితే గానీ ఆమోదం అనుకొని ఓటు అడగలేదు. వాళ్ళ దగ్గర ఉన్న అవినీతి దుమ్ముతోటి ఇవాళ ఒక మాగంటి గోపినాథ్ని ఒక హైదరాబాద్ జిల్లాకు అధ్యక్షులు చేసి ఒక సంపాదనలు సంపాదించి ఒక 16,000 కోట్లు సంపాదించి ఈ రోజు ఫామ్ హౌస్ లో పడుకొని ఒక పరిపాలన చేశారు. ఆ పరిపాలనకు తగిన బుద్ధి జూబ్లీహిల్స్ ప్రజలు చెప్పారు. 100% నిజం. అసలుకే ముంబై కూడా ఇంతమంతా కూడా మా దగ్గర మేము వదిలిపెట్టాం. ఇక్కడ ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయలేదు. ఇంకా మామూలు అందరు బయటకు వచ్చేస్తే 1 సైడ్ పారైతుండే. ఇప్పుడు ఏంటంటే మాకు ఇది ఒక మామూలుగా పెట్టుకుంటే కింద వరకు వచ్చింది. ఇంకా గట్టిగా ప్రచారం చేస్తే 1 సైడ్ అవుతుంది. ఇంకోటి ఫ్యూచర్ లో కూడా మొత్తానికి మొత్తము అంటే 1 సైడ్ నవీన్ యాదవ్ అన్న ఉంటాడు అంతే. మిగతా కూడా ముందుకు రారు. ఇక ముందు ఖచ్చితంగా నవీన్ అన్న అంటనే ఇది ముందు మా రేవంత్ అన్న ఆలోచన ఉంది. నవీన్ అన్న అంటే మంచి ఎడ్యుకేషన్, ఒక యువత, అట్లనే ఒక మంచి మనస్తత్వం ఉన్న మనిషి, ఒక బీసీ బిడ్డ, బహుమత బిడ్డ. అతనికి రేపు ఫ్యూచర్ లో ఒక మంచి మినిస్టర్ కూడా ఉందో మాకు అది ఇచ్చి మాకు ఇంకా సంతోషపరచడని చెప్పేసి మేము ఖచ్చితంగా రేవంత్ అన్నకు మనసులో ఉంది. ముందే చెప్పిండు నవీన్ అంటే నాకు రైట్ హ్యాండ్ అని చెప్పేసిండు, నాకు భుజం అని చెప్పిండు. అదే స్ఫూర్తితో ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు మంచి తెలివిగా ఓటేసి గెలిపించుకున్నారు. రేపు ఫ్యూచర్ అంతా జూబ్లీహిల్స్ నవీన్ అన్న అంటేనే ఉంటది. రాష్ట్రంలో కూడా మంచి లీడర్ అవుతుందని చెప్పేసి మేము మనసు పూర్తిగా కోరుకుంటున్నాం. చాలా ఉంది ఇంకా అన్న ఈ రోజు కష్టానికి ఫ్యూచర్ అంతా అతనిదే. ఈ ప్రజలు మాత్రం మంచి మంచి చేసుకున్నారు. హైడ్రా రాకపోతే ఇంత మాత్రం ఉండకు. హైడ్రా వచ్చింది కాబట్టి హైడ్రా బెటర్ అని ఇప్పుడు మన బుద్ధి చూపించారు కదా. మన ఎలక్షన్ అప్పుడు గట్టి తిరుగుతుంటే ఏం చేయాలి బాధ చూసి అసలు నడవస్తాడు ఏం లేదు. మా నవీన్ అన్న ఎప్పుడు వస్తాడు, మాకు ఎప్పుడు విముక్తి కలుగుతాను దండ పెట్టుకోదు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంది. ఈ రోజు చాలా ఇంకా చాలా 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 బాగుంది. మీరు
ఎంతో ఉన్నది. మా నవీనన్న కోసం అందరు కలగడానికి ఆరాటం వస్తుంది. చాలా మంది వచ్చింది, మా వాళ్ళకి అందరు రాలేదు. ఈ ఆనందం ఇంకా చాలా ఉంది. చెప్తా ఇలా మరి పండుగ ఎక్కడ జరుగుతుంది, నగరకల్ నియోజకవర్గం దొండకల్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారి నాయకత్వంలో నియోజకవర్గం పౌరమండలం 340 ఇన్ఛార్జ్ గా పనిచేసాం. మేము అక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేసినప్పుడు మేము అక్కడ ప్రజల దగ్గర పోతున్నప్పుడు నవీన్ అన్న గురించి చెప్తే నవీన్ అన్న గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదన్నా. మా బిడ్డలకు శ్రీమంతం చేసిండు, మా కొడుకులకు చదువులకు సాయం చేసిండు, మా బస్సుల కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన బహుజన బిడ్డ, ఈ బిడ్డని గెలిపించుకుంటే ఖచ్చితంగా రేపటి తరాల భవిష్యత్తు ఉన్నది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అన్న కోసమే ఎన్నికలు వచ్చినట్టుంది. అన్నని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజలు మొత్తం పట్టం కట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని అంటారు. అన్నట్లే గెలుచుకొని చాలా కష్టపడ్డాం. సరైన పార్టీ ఏది మాకు సహకరించింది, సరైన పార్టీ వచ్చింది. ఇప్పుడు పార్టీ సహకరించింది అది నవీన్ అన్న కూడా ఫేస్ అనే వాల్యూ అనేది వాళ్ళ డేట్ లో విజయం చెప్తుంది అనమాట. పార్టీ కూడా కలిపేసరికి ఈ విజయం వన్ సైడ్ అంటే బాగా వన్ సైడ్ అయినట్టు మీకు కూడా కనిపిస్తుంది. రిజల్ట్ కూడా అదే ఉంది. మీ అయ్యా ఇదా అదా ఇదా మరి రౌడీలు అది ఇదని మరి జనాలు వాళ్ళకి ముందే అనుకుంటా బట్ వాళ్ళు చేసుకున్న తప్పు ఏంటి అంటే ఈ ప్రచారంలో క్యారెక్టర్ అసాసినేషన్. ఒక మనిషి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయబోయి కేటీఆర్ మోసపోయాడు అనమాట. ఆయన వ్యక్తిత్వాన్ని అన్ని మర్చిపోయి అన్ని క్యారెక్టర్ దిగజారిపోయి మాట్లాడడం వల్లనే ఈ నవీన్ గెలుపు ఇంకా ఈజీ అయిపోయింది. ఆయన అదే లెవెల్లో ఉన్నట్టు మేబీ ఇంకా మాకు తప్పు ఉంటుండేనేమో. బట్ వాళ్ళు దిగజారిపోయిన మాటలు, ప్రవర్తన ఇవన్నీ చేయడం వల్లనే మన గెలుపు అనేది ఇంకా సులువైంది. ఇంకా మన ప్రజలు అందరి కార్యకర్తలు, అందరి సంబంధిత కార్యకర్తలు అందరి కష్టము ఇవాళ వచ్చిన ఫలితము అందరికి. అండ్ ఈ కమింగ్ 17th కూడా నవీన్ అన్న బర్త్డే. సో ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఇవ్వబోయే గిఫ్ట్ కూడా నవీన్ అన్నకి బర్త్డే గిఫ్ట్ ఎమ్మెల్యే పదవి. అన్న మాకు ఇంతకాలం చేసిండు, మేము చేయాల్సింది ఏం రిజల్ట్ రూపంలో మేము ఇచ్చామన్నమాట. గిదుల్లా మొత్తానికి చెడపరురా చెడేవు వినాశకాలు మరి నోరు బారేసుకుంటే ఎట్టుకుని నడవలేదు నాలుగు కానీ అక్కడ కొత్త కల్లా అది ఇది అంటే జనాలు ఏమి చూపించారు. ఆ మార్పు కోసము మంచి వైపే ఉన్నారు జనాలు, ధర్మం వైపే ఉన్నారు జనాలు అనేది ఇంకా కూడా మరి అరే నర్సయ్య తాత, మరి అక్కడ జనాలందరూ అంత హడావిడిగా ఉంది, నువ్వు ఇంకా అక్కడ ఉండి